ఆర్గనైజేషన్. ఈ సంస్థకి సుమారు దేశవ్యాప్తంగా ఒక 280 సెంటర్లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో నేను ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తులని చేరతీసి వారికి ఆధ్యాత్మిక పురోగతి ఎలా సాధించాలి, ధ్యాన మార్గం ఏమిటి, కర్మ మార్గం ఏమిటి, జ్ఞాన మార్గం ఏమిటి, ఇవన్నీ బోధించి వారికి ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నారు. అదే కాకుండా శ్రీరంగం వారి యోగ మార్గం ఏమిటి అంటే లోకానికి వెలుగుని ఆధ్యాత్మికత సాధించడం కాదు, నువ్వు లోకంలో ఉంటూ చేసే ప్రతిదీ కూడా, చేసే ప్రతి పని కూడా దైవ సంకల్పంతో జరుగుతుంది అని చెప్పి అన్ని రంగాలలో పనిచేస్తాము. పిల్లలతో పనిచేస్తాము, యువతతో పనిచేస్తాము, ఆడవాళ్ళ ప్రోగ్రామ్స్తో పనిచేస్తాము, అలాగే మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా మందితో పనిచేస్తాము, అగ్రికల్చర్ వాళ్ళతో కూడా పనిచేస్తాము. అన్ని రంగాలలో కూడా ఆధ్యాత్మికతతో ఎట్లా ముందుకు వెళ్ళాలి అది మా మెయిన్ వర్క్. తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ వచ్చారు. విజయనగరము, విశాఖపట్నం, తిరుపతి, భీమవరము, అలాగా తెలంగాణ వైపు నుంచి సిద్దిపేట, హనుమకొండ, హనుమకొండ, దెన్ హైదరాబాద్, ఇలా వివిధ ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు. మా సంస్థ ఏర్పడి సుమారు 50 ఏళ్ళు అయ్యాయి. సో ఇది 50th యానివర్సరీ ఇయర్. సో ఈ మైల్ స్టోన్లో మేము ఎన్నో కొత్త కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకటి ఇక్కడ ఉన్న మా సంస్థ మన ఎకానమీ పూర్తిగా పునరుద్ధరిస్తున్నాము. అలాగే కాశీపేట వరంగల్ వాసీయుల అందరికీ కూడా శ్రీరంగుల యోగ మార్గం గురించి బోధించడం జరుగుతుంది. సార్ చైర్మన్ జగదీష్ బాబు గారు, కాంతారావు గారు, హనుమకొండ సెక్రటరీ, అందరం కూడుకుని అక్కడ ఎన్నో కొత్త కార్యక్రమాలు చేయబోతున్నాము. యూత్ క్యాంపులు, చిల్డ్రన్స్ క్యాంప్స్, ఆడవారితో పనిచేసే ఉమెన్స్ క్యాంప్స్, ఇలాంటి కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. సుమారు 4-5 వేల మంది మాతో అనుబంధం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంతమందిని తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ. శ్రీ అరబిందో బ్రాంచ్ స్థాపించబడి అర్ధ శతాబ్దం పైగా అయింది, అంటే 50 సంవత్సరాలు. అందుకు పురస్కరించుకొని మేము స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఆ స్వర్ణోత్సవంలో భాగంగా ఈ ఉభయ రాష్ట్రాల ఆధ్యాత్మిక సమ్మేళనం ఈరోజు జరగబడుతుంది. తర్వాత 2-3 నెలల్లో మేము స్వర్ణోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తాము. సో ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారి యొక్క గైడెన్స్ ప్రకారం మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము, ఇక ముందు కూడా చేస్తాము. సో ఈ సందర్భంగా మాకు చాలామంది కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు, డాక్టర్స్, వివిధ రంగాల్లో ఉన్న నిపుణులు, అలాగే మహిళలు, పిల్లలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఈ మీడియా ముఖంగా మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక ముందు కూడా ఇంకా ఆధ్యాత్మిక పరమైన, సాంఘిక పరమైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి మేము చాలా ఉత్సుకతగా ఉన్నాము. అందరూ ఇందులో పాల్గొనాలని మరొకసారి మేము సభాముఖంగా మనవి చేసుకుంటున్నాం. కేంద్ర నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తున్నామని మా పెద్దలు చెప్పినారు. అయితే ఇప్పుడు ఏంటనంటే గత మాసంలో ఒక కార్యక్రమం చేసినాం. శ్రీ అరవిందుల కవిత్వాన్ని గురించి ఒక సెమినార్ కాకతీయ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఆ పిల్లలకి సెమినార్ ఏర్పాటు చేసినాం. ప్రొఫెసర్ దామోదర్ గారు దానికి అధ్యక్షత వహించారు. తర్వాత ప్రొఫెసర్ టి వెంకటరాజయ్య గారు హైదరాబాద్ నుంచి వచ్చి శ్రీ అరవిందుల యొక్క కవిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పినారు. శ్రీ అరవిందులకు అనేక వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆయన ఒక జర్నలిస్ట్ కూడా. ఆయన యుగాంతర్ అనే పత్రిక నిర్వహించినారు, వందే మాతరం పత్రిక నిర్వహించినారు, కర్మ యోగిన్ అనే దాన్ని నిర్వహించినారు, ధర్మ అనే పత్రికను నిర్వహించారు, కర్మయోగి అనే పత్రికను నిర్వహించారు, ఆర్య అనే పత్రికను నిర్వహించారు. ఆర్య అనే పత్రిక ఏమో పూర్తిగా తత్వానికి సంబంధించిన దాని గురించి రాశారు ఆయన. కాకపోతే ఈ కర్మయోగిని, యుగాంతర్ ఇవన్నీ కూడా వందే మాతరం పత్రికలన్నీ కూడా స్వతంత్రానికి సంబంధించినవి. ఇంగ్లీష్ వాళ్ళు ఆయనని ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ప్రకటించారు. ఆయన ఏమీ కత్తులు పట్టుకొని తిరగలేదు, బాంబులు పట్టుకొని తిరగలేదు. ఆయన జర్నలిజం కారణంగానే ఆయన హీ హాస్ బికమ్ మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫర్ బ్రిటిష్ పీపుల్. అట్లా అనమాట. అంత గొప్పతనం జర్నలిజంలో ఇంత గొప్పతనం ఉన్నదని నిరూపించిన మహానుభావుడు శ్రీ అరవింద్. అట్లాగనమాట. ఆయన వందే మాతరము అనేది గీతం కదా,
ఆ వందే మాతరం గీతం బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఆనంద మఠం అనే నవలలో ఒక అంతర్భాగంగా ఈ గీతం ఉంది. ఈ గీతాన్ని బయటికి తీసుకురావడానికి ఆయన ఏం చేసినారనంటే తన పత్రిక ధర్మ లోపల సీరియల్గా ప్రకటించినారు ఆనంద మఠాన్ని. దాని కారణంగా వందే మాతరం అనేకులకు తెలిసి వచ్చింది. వందే మాతరం యొక్క ప్రభావం మీ అందరికీ తెలిసి ఉన్నది. కాబట్టి ఈ విధంగా 50 సంవత్సరాల పండుగ చాలా పెద్దగా, చాలా పెద్ద ఎత్తున వరంగల్ వాసులందరూ కూడా సంతోషపడేటట్లుగా, వరంగల్ వాసులందరికీ శ్రీ అరవిందులు తెలిసేటట్లుగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. మీ అందరి ఆశీస్సులతో నెరవేరుతుందని కూడా ఆశిస్తున్నాం. హైదరాబాద్ ఈ హైదరాబాద్ సెంటర్తో నా అసోసియేషన్ ఆల్మోస్ట్ 15 years. నేను కార్యక్రమాలను చేసుకుంటాము, వారి మెసేజ్ స్ప్రెడ్ చేయాలి, అందరికీ తెలియాలి మా ఆ సందర్భంగానే ఇప్పుడు హనుమకొండ వాళ్ళు నిర్వహించారండి స్టేట్ కాన్ఫరెన్స్. ఇది మాకు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. ఇలా అందరం వచ్చి శ్రీ అరవిందుల గారి గురించి తెలిసింది చాలా తక్కువ ఉంది, కానీ ఆయన చెప్పిన గొప్ప మెసేజ్ అందరం కలిసి ఇప్పుడు జనంలోకి తీసుకొచ్చే సమయం వచ్చింది. దానికోసం ఇంకా ఇంకా మేము కార్యక్రమాలు జరపాలని మాకు చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఇవాళ ఇలాగే వాళ్ళు స్వర్ణోత్సవం జరుపుకోబోతున్నారు. దానికి కూడా అందరూ పెద్ద ఎత్తున రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మెసేజ్ ఎందుకు స్పెషల్ అంటే దివ్య జీవితం మానవుడు ఈ భూమి మీదనే జీవించగలడు అన్న గొప్ప మెసేజ్ ఆయన ఇచ్చారు. మనం ఎక్కడికో వెళ్ళి దైవం కావాల్సిన అవసరం లేదు, ఈ భూమి మీదే మనం చేసుకోవచ్చు అని ఆయన మెసేజ్ ఇచ్చారు. అది ఎలా చేయాలి అంటే ఈ సెంటర్స్కి వచ్చి అందరూ ఆయన బోధనలు విని అది ప్రజల్లోకి తీసుకురావాల్సి వచ్చిన సమయం వచ్చింది. ఇప్పుడు భారతదేశం దీనికే మెలకు వస్తుంది. మనం చూస్తున్నాం చాలా మార్పులు. హిందుత్వం అంటే అసలు హిందుత్వం తెరవాలంటే శ్రీ అరవిందుల యోగా తెలియవలసింది. దీనికోసం తప్పకుండా ప్రతి కాన్ఫరెన్స్కి అందరినీ రమ్మని, శ్రీ అరవిందుల యోగా ఫాలో అవుతున్నారా లేదా పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ గొప్ప ఋషి మనకేమి చెప్పారు అని తెలుసుకోవాల్సింది.